వీడి లవ్ సక్సెస్ చేస్తానని నేను మాటిచ్చాను రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని తీసుకొస్తే లల్లి దృష్టిలో బ్యాడ్ అయిపోతాను రా. సరే. ఎవరా నువ్వు? మా అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నావు? మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. గోపి, రే రే, ముందు పెళ్ళి, ఆ తర్వాత ఇవన్నీ. రే నువ్వు థ్యాంక్స్ రా. ఈ పెళ్లి జరుగుంటే సాయంత్రానికి నా శవాన్ని చూసేవాడివి. ప్రేమించుకునేది కలిసి బ్రతకడానికమ్మా, చావడానికి కాదు. ప్రాణాలు తీసుకోవడానికి చూపించే తెగింపు పెళ్లి చేసుకోవడానికే చూపిస్తే ఈ ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో ఉండవు. అందరికీ నీలాంటి ఫ్రెండ్స్ ఉండరు కదరా. రేయ్, ఇద్దరు కలిసి బ్రతకడానికి నలుగురు సాయం ఎందుకురా? కలిసి బ్రతకాలన్నా పట్టుదల ఉండాలే గాని. సరే సరే, ముందు పెళ్లి కానివ్వండిరా, అక్కడ ముహూర్తం దాడిపోతుంది. ఆల్రెడీ అయిపోయిందిగా. రే, ఆ పెళ్లి ముహూర్తం అయిపోయిందిరా, ఇప్పుడు ఈ పెళ్లి ముహూర్తం మొదలైంది. ఏయమ్మా, ఇప్పుడు నువ్వేరా. అది ఆల్ ద బెస్ట్ రా బాబాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. పెళ్లి చేసుకున్న సంతోషం కొన్ని రోజులన్నా ఉండాలంటే ఎటైనా దూరంగా వెళ్ళిపోండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి చాలు. అన్నయ్య, చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్న చెల్లెల మధ్య థ్యాంక్స్ ఏంటమ్మా? మీరు సంతోషంగా ఉండండి చాలు. రే, వెళ్ళి జీప్లో కూర్చోండి. రా. రే, సారీ రా, లల్లిని అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే ఏం చేయలేకపోయాను. దీనికి సారీ ఎందుకురా? నువ్వు చేసిందే కరెక్ట్. వన్ సైడ్ లవ్ అప్పుడే బ్యాడ్ ఇంప్రెషన్ పడిందంటే లైఫ్లో ఆ లవ్ సక్సెస్ అవ్వదు. సైలెంట్ అయిపో. నువ్వు మంచి పనే చేసావు. పదా. పెళ్లి పీటల మీద నుంచి ఒక అమ్మాయిని వడలా తీసుకువెళ్తుంటే మనం ఏమీ చేయలేకపోయాము. ఇలాంటి వెధవల్ని ఒక్కళ్ళు కూడా ఆపడానికి ట్రై చేయరే. అందరూ ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అయితే అలాంటి వాళ్ళకి అంత ధైర్యం ఎలా వస్తుంది? అది కాదురా, ఇప్పుడే రమ్మంటే ఎలా చెప్పు? ఈవినింగ్ కూడా కష్టమవుతుంది. నా మాట విను. ఏయ్, ఆ ఫోన్ ఇవ్వవే. 24 గంటలు ఫోను ఫోను ఫోను. ఎదురుగా ఉన్న మనిషి చెప్పేది వినిపించదు గాని ఎక్కడో ఉన్న మనిషి చెప్పేది మాత్రం వినిపిస్తుందా? ఐశ్వర్య, నువ్వు వెళ్ళు. దాని లవర్తో అది మాట్లాడుతుంది లేవే. ఏం మాట్లాడతారే గంటలు గంటలు? ఏదో హిప్నటైజ్ చేసినట్టు అలా మాట్లాడుతూనే ఉంటారు. దాన్నే ప్రేమ మత్తు అంటారు. అది ప్రేమలో పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మత్తు కాదే, పిచ్చి అనాలి. నువ్వు ఆధార్లోనే ఉన్నావుగా, కాస్త ముదరని. అది పిచ్చో మత్తో నీకే అర్థం అవుతుంది. నేనంత పిచ్చిగా ఏమీ ప్రవర్తించును. వాడెవడి మీద కోపాన్ని హాస్టల్కి వచ్చేదాకా మర్చిపోలేదు. ప్రేమే అది. మనిషిని మరో మనిషి ఆలోచనలతో ముంచేసే మైకమది. సర్లే, వింటుంటే చెప్తూనే ఉంటావు. నేను చెప్పడం కాదు, నీ అంతటి నువ్వే ఒప్పుకుంటావు చూడు. దానికి కూడా ఎక్కువ టైం లేదులే. చూద్దాంలే.
జంతికలు. హ్మ్. మ్మ్. మొత్తానికి గోపి అన్నయ్యని తను ప్రేమించిన అమ్మాయితో కలిపావు. ఆ పెళ్లి జరుగుంటే వాడు చచ్చుండేవాడు తెలుసా? అన్నయ్య ఏంటి, ఆ అమ్మాయి కూడా చనిపోయి ఉండేది. ఎంత ప్రేమ లేకపోతే అలా పీటల మీద నుంచి లేచొస్తుంది. ఏం ప్రేమోనే, దాంట్లో అంత మత్తి ఏముంటుందో తెలియదు గాని రోగాలొచ్చి కష్టాలొచ్చి చచ్చేవాళ్ళకంటే ఈ ప్రేమ కోసం చచ్చేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదంతే అన్నయ్య, చెప్పకుండా వస్తుంది, చచ్చే వరకు పొమ్మన్నా పోదు. ఎహే, పిచ్చి కాకపోతే చావటం ఏంటమ్మా? ఎన్నో అనుకుంటాం, అవన్నీ అవలేదని చనిపోతామా? అనుభవిస్తే గాని నీకు అర్థం కాదులే. ఏంటి అర్థమయ్యేది? మనది వాళ్ళంత వీక్ గుండె కాదమ్మా. చూద్దాంగా, ఎవరో ఒకరు ఆ గుండెల్లోకి రాకపోతారా? అప్పుడు తెలుస్తుంది అదెంత స్ట్రాంగో. ఉండు, కాఫీ తెస్తాను. హలో, హలో లలిత గారు, ఫోన్ చేసి సైలెంట్గా ఉంటారే? ఫోన్ చేయాలనిపించి చేశాను కానీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అదేంటండి? నాకు చాలా కోపంగా ఉంది. నేనేం చేశానండి బాబు? మీరు కాదండి, హ, ఆ ఇడియట్ మీద. ఎవరా ఇడియట్? చెప్తుంటాను కదా ఒక స్టూపిడ్ గురించి. మీ వాయిస్లో వైబ్రేషన్స్ బట్టి మీరు చాలా కోపంగా ఉన్నారని అర్థమైంది. మీకు కూడా కోపం తెప్పించిన ఆ ఇడియట్ ఎవరు? ఏం చేశాడు? వాడేం చేసినా వెధవ పనులే చేస్తాడండి. మనిషి రూపంలో తిరిగి మృగం వాడు. వాడి బిహేవియర్ తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అబ్బా, అంత బ్యాడా అండి? అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో అర్థం కాదు. వాడు చేసిన పనికి నా దగ్గర ఏదైనా గన్ ఉంటే వాడిని అక్కడే షూట్ చేసి పడేసి ఉండేదాన్ని. సొసైటీలో మీలాంటి వాళ్ళు ఉన్నారు, వాడిలాంటి వాళ్ళు ఉన్నారు. మీతో మాట్లాడితే ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది, కానీ వాడిని చూస్తేనే ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నామా అనిపిస్తుంది. వాణ్ణెవన్నో తిట్టడానికి నాకు ఫోన్ చేశారా? కోపం అండి బాబు, కోపం. నాకే బలం ఉంటేనో వాడిని ఒక గుద్దు గుద్ది చంపేయాలనుంది. అరే, లేడీస్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు వాడికి. బిహేవియర్ అంటేనే తెలియని వాడికి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో ఎలా తెలుస్తుందండి? ముందు నువ్వు కూల్. సారీ, మీరు కూల్ అవ్వండి. నువ్వనే అనండి, అదే బాగుంది. ఇంకా మన మధ్య మర్యాదలు ఎందుకు? ఇంతకీ మీ కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్తే అది చేస్తాను. ఏమీ చేయక్కర్లేదు, నాతో మాట్లాడండి చాలు. మీతో మాట్లాడితే మనశాంతిగా ఉంటుందని ఫోన్ చేశాను, కానీ టాపిక్ ఆ వెధవ గురించి కాబట్టి కోపం తగ్గట్లేదు. ఆ వెధవ గురించి వదిలేసి ఈ వెధవ గురించి మాట్లాడు, నీ కోపం తగ్గిపోతుంది. అమ్మాయిలు అలా నవ్వితేనే అందంగా ఉంటారు. ఆడపిల్ల మొహంలో నవ్వు పచ్చడి పొలాల మధ్యలో ఇంద్రధనస్సు లాంటిది. మీతో మాట్లాడితే టైమే తెలీదు. అదే వాణ్ణి చూస్తే ప్రతి క్షణం మీద కోపం వస్తుంది. మళ్ళీ ఫ్రేమ్లోకి వాడు వచ్చాడా? అదేనండి వాడితో ప్రాబ్లం. కళ్ళ ముందు కనిపించి డిస్టర్బ్ చేస్తాడు, ఇలాంటి ప్లెజెంట్ టైంలో గుర్తొచ్చి డిస్టర్బ్ చేస్తాడు. మీలాంటి మంచి వాళ్ళ మధ్య అలాంటి రోగ్స్ ఉండడం రియల్లీ వెరీ సాడ్ అండి. మంచివాణ్ణని ఐఏసీ మార్క్ ఇచ్చేస్తున్నావు. నా మంచితనం గురించి నీకేం తెలుసని? మంచిని మాటలు చూసి చెప్పొచ్చు, చెడుని చేష్టలు చూసి చెప్పొచ్చు. మీరు మంచివాళ్ళని మీ మాటలే చెప్తున్నాయి. అందుకేగా మీరు ఫోన్ చేయకపోయినా నేనే ఫోన్ చేస్తున్నాను. మన మధ్య మర్యాదలు ఎందుకని నువ్వింకా మర్యాద ఇస్తూనే ఉన్నావు.
అగ్నిపర్వతం లాంటి నా మనసుని మీ మాటలతో ఐస్ ముద్ద చేశారు. థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకులే గానీ ఉంటాను. బాయ్. ఓకే బాయ్. కొత్తగా కవిత్వాలు, ప్రకృతి, ఇంద్రధనసు. ఏంటి సంగతి? ఎవరవుతలా? నీకు తెలియని వాళ్ళేం కాదులేవే. బ్యాగ్ మర్చిపోతే కొరియర్ చేశానని చెప్పాను చూడు, ఆ అమ్మాయి. అమ్మాయి అని అర్థమైంది. మాటలేంటి ఎక్కువైనట్టున్నాయి? అదేం లేదు, మొదట్లో తను ఫోన్ చేస్తే చిన్న సహాయానికి ఇంత ఫార్మాలిటీస్ ఎందుకా అనిపించేది. ఆ ఫోన్ అలా అలా కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలవాటైపోయింది కదా. అంటే ఏదో టెన్షన్లో ఉండి ఫోన్ చేసిందట, కూల్ చేశానంతే. దీన్నే ఏదో అంటారు మరి. ఏమంటారేంటి? ఆ లవ్ అని, కాదలని, ఇష్కని. అంత సీన్ లేదులే, పోవే. నువ్వు చెప్పకపోయినా నీ మొహంలో సిగ్గే చెప్తుందిలే అన్నయ్య, అది లవ్వేనని. ఏంటి చెప్పి గంట కాలేదు, అప్పుడే పట్టిందిగా నీకు ప్రేమ మత్తు? అదేం లేదు. ఓ అవునా, 52 నిమిషాల 18 సెకండ్లు. ఏంటది? తమరు తమ ప్రియుడితో మాట్లాడిన టైము. అంతసేపు మాట్లాడినా? అందుకేనే చెప్తే అర్థం కాదు, అనుభవిస్తేనే అర్థం అవుతుంది అని చెప్పింది. ఏదో క్యాషువల్ గా మాట్లాడాను. ఎందుకు ఇంకా నటిస్తావు? నువ్వు పీకల్లోతున మునిగావులే. అబ్బా నువ్వేంటే సీసీ కెమెరా లాగా. ఏం చేస్తామమ్మా, మీలాగా మాట్లాడుకుందామంటే నా మొగుడేమో చదివావా, తిన్నావా, పడుకో అని 3 ముక్కలు మాట్లాడి పెట్టేస్తాడు. అందుకే మీ ఆనందాన్ని నా ఆనందంగా ఫీల్ అవుతూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటాను, అడ్వైస్ ఇస్తూ ఉంటాను. ఇంతకీ ఏమంటున్నారు హీరో గారు? తానేమి అనడు, అన్నీ నేనే అనాలి. అదృష్టవంతురాలివి. ఏ అన్నీ నువ్వే చెప్పాల్సి వస్తుంది అంటే అబ్బాయి ఐఎస్ఐ మార్కు మగాడన్నమాట. 10 మందితో తిరిగి 11వ దాంతో లవ్ అనేవాడిది నిజమైన ప్రేమ కాదే. ఎందుకంటే వాడప్పటికే చాలా మందికి పనిచేసుంటాడు. జీవితంలో మొట్టమొదటిసారి ప్రేమలో పడినవాడే నీ హీరోలా ఉంటాడు. సో యు ఆర్ వెరీ లక్కీ గర్ల్. అమ్మాయిలు అలా నవ్వితేనే అందంగా ఉంటారు. ఆడపిల్ల మొహంలో నవ్వు పచ్చడి పొలాల మధ్యలో ఇంద్రధనస్సు లాంటిది. అబ్బాయి ఐఎస్ఐ మార్కు మగాడన్నమాట. జీవితంలో మొట్టమొదటిసారి ప్రేమలో పడినవాడే నీ హీరోలా ఉంటాడు. అబ్బో అమ్మో నాయనోయ్, అయ్యో అలా పడిపోయారండి సార్. గుద్దేసించాలక పడిపోయారంటావా? అసలు నీకు లైసెన్స్ ఉందా? ఉంది సార్. సీ బుక్ ఉంది సార్. పొల్యూషన్ ఉంది సార్. ఏవి చూపించు. రూమ్ లో ఉన్నాయి సార్. అయితే స్టేషన్ పోదమ్మా. ఎందుకు సార్? ఎందుకా? ఆకాశంలో చూస్తున్నాను గుద్దినందుకు. నేను మిమ్మల్ని గుద్దాను ఎప్పుడు? మనిషిని గుద్దింది కూడా తెలియకుండా డ్రైవ్ చేస్తున్నావా? నడు స్టేషన్ కే. అయ్యో సారీ సార్. సారీలు పూరీలు నాకొద్దు. కాళ్ళు చేతులు విరుగుంటే ఏంటి నా పరిస్థితి? పద పద స్టేషన్ కి.
నాకేం చెప్పదు, పద స్టేషన్కి. హలో, మీరు అదేనండి మొన్న మ్యారేజ్ లో కలిసాం కదా. ఓ మీరా? ఐఎమ్ అశోక్. ఓ ఏం బాబు, ఇక్కడ పరిస్థితి ఏంటి? మీ పరిచయాలేంటి? ఏమైందండి? నా పాటికి నేను వెళ్తున్నానండి. ఏదో శబ్దం అయింది. చూస్తే ఈయన కింద పడున్నారు. నేను గుద్దానని స్టేషన్కి రమ్మంటున్నారు. నీ పాటికి నువ్వు వెళ్తుంటే నేను వచ్చి పడ్డానా? మా తల్లే, నిన్ను నీ బండిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. బై మిస్టేక్ ఏదో జరిగిందిలేండి. సారీ కూడా చెప్పానండి. అవునా? మరి ఇంకేంటండి? సారీలు నాకు వద్దాయా? పోనీ డబ్బులు తీసుకోండి. డబ్బులా? సరే, ఓ 10,000 ఇవ్వమ్మా. ఇప్పుడు నీకు ఏమైందని 10,000 ఇవ్వాలి? ఏయ్, నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నీ పని నువ్వు చూసుకో. నువ్వు డబ్బులు తీయమ్మా. తీ. ఒక్క నిమిషం. తీయమ్మా, నువ్వు డబ్బులు బయటిది. చెప్పరా అశోక్. ఇక్కడ కానిస్టేబుల్ ఒక అతను సీన్ చేస్తున్నాడు రా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్కూటీతో గుద్దిందంట. అందుకోసం అతనికి 10,000 కావాలంట. ఫ్రెండ్? ఓహో, ఆ స్కూటీ పార్టీయా? ఎవరా కానిస్టేబుల్? పేరు కృష్ణ. అతన్ని ఇప్పటికి 4 సార్లు సస్పెండ్ చేశారు, అయినా బుద్ధి లేదు. ఫోన్ అతనికి. ఒకసారి మాట్లాడు. రికమెండేషనా? మన దగ్గర పని చేయదు. ఒకసారి మాట్లాడండి. హలో. ఏమయ్యా, బుద్ధుందా నీకు? సార్, నన్ను గుద్దింది సార్. షటప్. నీ ఎదురుగా ఉంది ఎవరో తెలుసా? ఎవరు సార్? త్వరలో మన డిపార్ట్మెంట్లోకి రాబోతున్న ఏసీపీ గారు. ఎక్స్ట్రాలు చేయకుండా పంపించేయి. అలాగే సార్. సార్, తప్పు అయిపోయింది, క్షమించండి సార్. లే పైకి లే. తమరు ఏసీపీ గారని తెలియక పొరపాటుగా మాట్లాడేశాను సార్. సర్లే వెళ్ళు. వస్తాను సార్. వస్తానమ్మా. మీరు ఏసీపీనా? అంటే కాబోయే ఏసీపీని. అలాగా, నైస్ టు మీట్ యూ. చాలా టెన్షన్ పడ్డానండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లు ఎందుకులేండి? ఫ్రెండ్సా? కాదా? ఓకే, ఫ్రెండ్స్. అశోక్, ఇలా కూర్చో. ఏంటి నాన్నగారు? రాజా నీతో మాట్లాడా? ఏ విషయం? ఇంకే విషయం, నీ పెళ్లి విషయం. చూడు, నీతో పెళ్లి సంబంధం గురించి చెప్పాను. వాళ్ళకి నేను మాటిచ్చాను అని కూడా చెప్పాను. నాకిష్టం లేదు అని ఒక్క మాట అనేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత నేను ఆలోచించి, నాన్నగారు మీరు ఇలా అడిగారు, చేసుకుంటాను చేసుకోను, కారణం ఇది అని చెప్పాలిగా. ఇందాక కూడా భూపతి మామయ్య ఫోన్ చేశాడు. వాళ్ళకి నన్ను ఏం చెప్పమంటావురా? నేను ఈ పెళ్లి చేసుకోలేను నాన్నగారు. అదే ఎందుకు అంటున్నాను. మంచి సంబంధమేగా, పైగా అమ్మాయి నీకు తెలుసు. తెలిసిన సంబంధమే వద్దంటున్నావంటే అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? అదేం లేదు నాన్నగారు, చేసుకుంటాను. కానీ మామయ్య కూతుర్ని కాదు. మామయ్య కూతుర్ని కాదా? మరి ఆ రోజు మీరు అడిగినప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ అప్పటికి నాకే క్లారిటీ లేదు. అందుకే మీకు చెప్పలేదు. నేనే ఈ విషయం మీతో మాట్లాడాలనుకున్నాను. ఎలాగూ మీరే అడిగారు కాబట్టి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్నగారు. తనతో కనీసం పరిచయం కూడా లేకుండా మీతో చెప్పడం బాగుండదని ఆగాను. ఇప్పుడు ఆ అమ్మాయి నేను ఫ్రెండ్స్ అయ్యాం. నువ్వు ఇప్పుడు ఫ్రెండ్ అయిన అమ్మాయి గురించి చెప్తున్నావు. నేను ఎప్పుడూ ఇచ్చిన మాట గురించి చెప్తున్నాను. నాకు ఈ విషయం తెలియకముందే ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను నాన్నగారు. ఆ అమ్మాయి కూడా బాగుంటుంది. నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. నువ్వు ఇలా ఎవరో అమ్మాయిని చేసుకుంటానంటే నేను అవతల వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా?
మీకు మాట ముఖ్యమా నా సంతోషం ముఖ్యమా? ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నాన్నగారు. తన పేరు లల్లి. ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. దయచేసి మీ మాట కోసం నా జీవితాన్ని నరకం చేయకండి.